బాబాయ్ మీ పేరు? నా పేరు రఘు అండి. ఏం చేస్తారండి ఇక్కడ నేను ల్యాండ్స్కేపర్ అని చెట్లు స్పెషలిస్ట్. చెట్లకి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చింది. ఇటు బీఆర్ఎస్ నుంచి ఏమో సునీత గారి పేరు వాళ్ళు అధిష్టానం డిక్లేర్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఏమో నవీన్ యాదవ్ పేరు కూడా అధిష్టానం డిక్లేర్ చేసిన పరిస్థితి. ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎవరు గెలుస్తారు ఏంటి? సార్ ఇక్కడ నవీన్ యాదవ్ గారు అనేది ఒక హై బ్రాండ్. ఈ జూబ్లీహిల్స్ అనేది ఒక బ్రాండ్ అయినా ఇప్పుడు ఎంత మంది వచ్చినా ఎక్కడెక్కడ వచ్చినా ఏమి కాదు. ఇప్పుడు సునీత మేడ ఇప్పుడు నాగంటి గోపీనాథ్ గారి భార్యకు ఉంది కానీ సానుభూతి ఓట్లు పడతాయి అనుకుంటారు కానీ కష్టం. ఈయన ఓటు బ్యాంక్ అనేది 180% ఓటు బ్యాంక్ ఇక్కడ సంపాదించుకోండి. ఆయన తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనకు హిందూ, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అన్ని వర్గాల వారికి నాకు మద్దతు ఉంది. రెండోది అన్ని ఎంతో పేద కుటుంబాలకు న్యాయం చేసిన వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఒక బిడ్డ చనిపోతే ఒక హాస్పిటల్లో రాత్రి 12 గంటలకు ఆ బిడ్డ ఆ రోజు ఆయన బర్త్డే ఉంటే ఆ బర్త్డే రోజు కూడా పక్కకు పెట్టేసి వచ్చేసి 5 లక్షల రూపాయలు ఇప్పించేసి 10 మంది ఎస్ఐలు 30-40 పోలీసు వాళ్ళు వచ్చేస్తే కూడా ఆ బిడ్డకు న్యాయం చేసే వరకు నేను వదిలేదు అని చెప్పి 5 లక్షల రూపాయలు ఆ బిడ్డకి ఇప్పించేస్తే ఆ బిడ్డ తరపున 2 పిల్లలు పెళ్లిళ్ళు చేసిన చరిత్ర నవీన్ యాదవ్ గారికి ఉంది. అంతేకాకుండా ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. కరెంట్ షాక్తో కూడా చనిపోతే ఒక వ్యక్తి కూలి అనాథ అతనికి ఆ ఇంటి ఓనర్తో కష్టపడి ఆడ తెల్లారిపోతూ ధర్నా చేసేసి 8 లక్షల రూపాయలు ఇప్పించిన చరిత్ర నవీన్ యాదవ్ గారికి ఉంది. అంతేకాదు పేద పిల్లలకు పుస్తకాలు అయితేనేమి పెళ్ళిళ్ళు కావాలంటే ఇదే ఇక్కడ అనాథలకు ఉన్న వాళ్ళకి దీన్నే ఫంక్షన్లు చేసి భోజనాలు పెట్టియడం కానీ పుస్తకాల మీటలు పెట్టియడం కానీ అలాంటివి చేసి ఇక్కడే పెళ్లిళ్ళు చేసినటువంటి చరిత్ర నవీన్ యాదవ్ గారికి వారి కుటుంబానికి ఉంది. దీని కళ్యాణం ₹1 తీసుకోలేదు. ఆయన సొంత పరిచయలతోనే పేద కుటుంబాలకు ఎన్నో మందికి కన్యాదానం చేసిన మహానుభావుడు నవీన్ యాదవ్ గారు, చిన్న శ్రీశైలం యాదవ్ గారు. ఇంకా పేద పిల్లలకు గురుకుల పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, బుక్కులు, పుస్తకాలు డబ్బులు లేకుండా కూడా వారికి ఆర్థికంగా ఎదుర్కొంటున్నాడు. పెళ్లిళ్ళు చేయని వారికి ఆర్థికంగా డబ్బులు ఇస్తున్నాడు. అంటే ఆయన మంచితనం, ఆయన చేసే అభివృద్ధి సంక్షేమ పనులు చాలా ఉన్నాయి సార్. కొంచెం చెప్పలేకపోతున్నారు కాబట్టి మేము చేసినాం, కళ్ళారా చూసినాం కాబట్టి చెప్తున్నా 100% నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు, గెలవబోతున్నారు.